ప్రజలందరూ జగనన్నను గెలిపించాలి అంటే విడుదల రజనీ గారిని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. విడుదల రజనీ గారు అంటే ఒక శక్తి, ఒక యుక్తి. ఈ 3 కాదు 30 పార్టీలు కలిసినా కూడా 30 పార్టీలు మూలన కూర్చోవటమే. గుంటూరు వెస్ట్ వచ్చి రజనమ్మ గారి అడ్డా అని అందరు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. గుంటూరు 2 సార్లు తెలుగుదేశం గెలిచింది, 3వ ఓడి పాప చూసుకోండి. ఇది నిజం, ఇది సత్యం, ఇది హిస్టరీ క్రియేట్ చేస్తాయి. ఈ 2 ఆమె గెలుపు దిశగా పయనిస్తున్నారు. మీకు గెలుపు అనేది డ్యామ్ షూర్. గుంటూరు వెస్ట్ రజనమ్మ అడ్డా. గుంటూరు వెస్ట్ వచ్చి రజనమ్మ గారి అడ్డా అని అందరు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఓకే, చిలకలూరుపేట నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం కదా మనకి ఇక్కడ గుంటూరు వెస్ట్లో మేడం గారు పోటీ చేసాడు. మరి ఎలా చెప్తున్నారు గుంటూరులో మేడం గారి అడ్డా అని చెప్పేసి? చిలకలూరుపేటలో చాలా అభివృద్ధి చేశారు, చాలా పథకాలు అమలుపరిచారు. అందుకు తోడు జగనన్న గారి అన్ని పథకాలు కూడా సంక్షేమం, అభివృద్ధి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ జగనన్నను గెలిపించాలి అంటే విడుదల రజనీ గారిని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా విడుదల రజనీ గారు గెలుస్తారు. ఈ గుంటూరు వెస్ట్ గడ్డ విడుదల రజనీ గారి అడ్డా. ఓకే, ఇటు పక్క చూసుకుంటే ఓన్లీ ఒక లేడీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఒకళ్ళు నిలబడుతున్నారు, మహిళ. మరి అటు పక్క నుంచి 3 జెండాలు కప్పుకొని వస్తున్నారు కదా, మరి ఒక లేడీ తట్టుకోగలుగుతారు? ఖచ్చితంగా తట్టుకోగలుగుతారు. విడుదల రజనీ గారు అంటే ఒక శక్తి, ఒక యుక్తి. ఈ 3 కాదు 30 పార్టీలు కలిసినా కూడా 30 పార్టీలు మూలన కూర్చోవటమే. ఆ ముగ్గురిని కూడా బంగాళాఖాతంలో ఖచ్చితంగా కలుపుతారు. విడుదల రజనీ గారి దెబ్బకి ఎవరు తట్టుకోలేరు. చాలా ప్రచారం బాగా జరుగుతుంది. ప్రజల్లో ఆమె అంటే చాలా గౌరవం ఉంది. ఆమె బాగా చేస్తారు. అక్కడ అదిగాక వాళ్ళందరూ విమానాల్లో వచ్చేవాళ్ళు. ఆ 3 పార్టీలు ఇక్కడ ఉండేవాళ్ళు. ఎంపీ కానీ ఎవరన్నా కానీ వాళ్ళు విమానాల్లో తిరిగేవాళ్ళు. ఈవిడ ఏంటంటే ప్రజలకి దగ్గరగా ఉంటుంది. ప్రజల్లో తిరిగేవాళ్ళు ప్రజా సమస్యలు తీర్చగలుగుతారు. కానీ అంతకుముందు ఆయన ఎంపీ ఉన్నాడు, ఆయన విమానాల్లో తిరగటం తప్పితే ఎవరికి తెలియదు, పేరు మాత్రం కూడా తెలియదు. ఆయన ఎప్పుడు ఎవరికి కూడా కనపడి ఎరగరు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు విమానాలలో ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళు మాకు కాదు. ఇక్కడ స్థానికులు, ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చుతారు. ప్రజలకు భరోసా ఇస్తుంది ఆవిడ. ప్రతి ఒక్కటి నేను చేస్తాను అన్నారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే, అసలు ఎందుకు ఓటేయాలి విడుదల రజనీ గారికి అంటే ఏం చెప్తారు అసలు మీరు ఒక మహిళగా? ఆమె ఒక మహిళ, ఒక బీసీ మహిళ. ఇక్కడ మరి ఆమె ఖచ్చితంగా ఆమె ఏంటంటే అందరితో కూడా సౌమ్యంగా ఉంటుంది. చిలకలూరుపేటలో అభివృద్ధి చేసింది కాబట్టి ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తారు. ప్రజల సమస్యలు తీరుస్తారు. ప్రజలకు నేనున్నానని చెప్పేసి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆమెకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా చేశారు మేడం గారు గతంలో. మరి హెల్త్ పరంగా హాస్పిటల్స్ ఏమైనా వచ్చాయి కొత్త? ఇప్పుడు హాస్పిటల్లో అంతకుముందు ఆరోగ్యశ్రీ సేవలు తక్కువ ఉండేవి. విడుదల రజనీ గారు వచ్చిన తర్వాత చాలా సేవలు వచ్చినాయి. అంతకుముందు 10 లక్షలు ఉంది. 10 లక్షలు ఇప్పుడు జగనన్న సురక్ష అని 25 లక్షల ఆరోగ్యం చేశారు. మనిషికి కావాల్సింది ఆరోగ్యము, విద్య, మరి సౌకర్యము, ఇల్లు కావాలి. ఇవన్నీ కూడా జగనన్న గారి నేతృత్వంలో ఇవిడ చేస్తున్నారు కాబట్టి విడుదల రజనీ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆవిడకే ఓటేస్తారు. ఓకే, మరి టీడీపీ కంచుకోట అని చెప్పేసి అందరూ ప్రచారం చేస్తున్నారు ఇది గుంటూరు వెస్ట్ని. మరి తట్టుకోగలుగుతారా? మరి టీడీపీ కంచుకోట కాదు, ఇది వైసీపీ కంచుకోట అవుతుంది. టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టి వైసీపీ కంచుకోటగా విడుదల రజనమ్మ చేయబోతున్నారు. మీరు చూస్తారు త్వరలో. ఎంత మెజారిటీ రాబోతుంది మేడం గారు? మెజార్టీ చాలా బంపర్ మెజార్టీ వస్తుంది. అది పైన ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి? వైనాట్ 175, వైనాట్ 175 అని మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా చెప్తున్నారు 175 ఖచ్చితంగా వస్తాయి. మరి ఈసారి నిన్ను పాతాళంలోకి తొక్కేస్తా జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే అతను ఒక పిచ్చివాడు, ఒక సైకో. అతను ఉదయం ఒకటి చెప్తాడు, రాత్రి ఒకటి చెప్తాడు, తెల్లారి ఒకటి చెప్తాడు. అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈసారి 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి మీ గుంటూరు వెస్ట్లో? చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఏ గొడవలు లేకుండా, ఏ ఇబ్బందులు పెట్టినా టీడీపీ వాళ్ళు, జనసేన మొత్తం కూటమి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇక్కడ సౌమ్యంగా ప్రజలు రజనమ్మకు ఓటేయటానికి ఉన్నారు. కిలార్ రోసీ గారికి ఓటేయటానికి ఉన్నారు. ఖచ్చితంగా 2 సీట్లు మావే. గుంటూరు వెస్ట్, ఈస్ట్, తర్వాత ఎంపీ సీటు 3 సీట్లు. 30 పార్టీలు కలిసినా, 3 కూటములు కలిసినా, ఎవరు కలిసినా కూడా, ఎవరు వచ్చి గుంపులుగా వచ్చినా కూడా సింగిల్గా జగనన్న 175 ఖచ్చితంగా కొడతారు. అందులో తిరుగులేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు క్యాస్ట్ పోలరైజేషన్ ఒకటి అసలు పోయినసారే కలిసేవాళ్ళు. మీరు బాగా అర్థం చేసుకోండి,
తెలుగుదేశం పార్టీకి గుంటూరు వెస్ట్ మా అడ్డా అంటున్నారు. అది పిచ్చి మాట. పిచ్చి మాట అంటే ఎందుకు అంటున్నానంటే 2014లో ఉన్న సిచ్యువేషన్ వేరు, 2024 సిచ్యువేషన్ వేరు. 2014లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిస్తే గెలిచింది అప్పుడు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ కొన్న క్రేజ్ వేరు, ఈ రోజు పవన్ కళ్యాణ్ కొన్న క్రేజ్ వేరు. కాపులందరూ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇని ఓట్లు వేస్తారని పిచ్చి మాట. ఆ రోజు ఏంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు మంచి మేస్త్రికి ఇవ్వాలనే ఉద్దేశంతో మధ్యస్థంగా ఉన్న ఓటర్లు కూడా చంద్రబాబు నాయుడుతో తెలివిగల్లోడు, అభివృద్ధి చేస్తాడని నమ్మి మోసపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు బేసిక్స్ ఫండమెంటల్ అవుతుంది, నమ్మించి మోసం చేయడం అతని యొక్క జన్మ నైజం. అయితే నమ్మారు. ఒక మనిషిని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు మోసం చేయొచ్చు, ప్రతిసారి మోసం చేయలేరు. కానీ 2014లో జరిగిన అభివృద్ధి చూసుకోండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేసి 2019 నుంచి చూసుకోండి. మీరు ఇందాక అడిగారు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. 2014 నుంచి 19 వరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత మీరు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే మన ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు ఈ చుట్టుపక్కల స్థలం అంతా నేను కొంటా, మధ్యలో ఏం చేస్తాను, ఏదో కొబ్బరికాయ కొడతా, ముఖ్యమంత్రి వారు ఇది నా అనుయంగులందరూ కొనిపిస్తా. యాక్చువల్గా రాజధాని కడతానికి అన్ని వేల ఎకరాలు అవసరం లేదు. నీకు నిజంగా రాజధాని కట్టాలని మనసులో ఉంటే తాత్కాలికమైన పునాదేయాల కొబ్బరికాయ కొట్టాలా, బిల్డింగ్ కట్టాలా, అడిక్కింతనే డబ్బులు ఇవ్వాలా. అసలు ఇంకా చాలా జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు కాబట్టి అతను చేసిన అవినీతిని ఏం తీయలే, ఇంకా 10% కూడా తీయలే. ఇంకా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక అపార్ట్మెంట్ కొడతాం, 4,500, 5,000 రూపాయలకి అడుక్కి మంచిగా ఫుల్ ఫినిషింగ్ ఇస్తాం. ఇతను గవర్నమెంట్ డబ్బు తీసుకొని వెళ్ళి 10,000, 9,000 ఏది ఖాళీ స్థలం ఇచ్చి రాజధాని భూమి ఇచ్చి నిర్మాణాలకు 10,000 దాకా దగ్గర డబ్బులు ఇచ్చాడు. పోనీ ఇచ్చాడు, ఇచ్చినోడు కన్స్ట్రక్టివ్గా కట్టాడా, తాత్కాలికం అని చెప్పాడు. ప్రతిదీ తాత్కాలికమే, హైకోర్టు తాత్కాలికమే, సచివాలయం తాత్కాలికమే, అతను కట్టిన బిల్డింగ్స్ అన్నీ తాత్కాలికమే. ఇచ్చిందేమో మన ప్రైవేట్ బిల్డర్ దగ్గర మనం కొనుక్కుంటేనేమో 5,000 ఫస్ట్ క్లాస్ ఫినిషింగ్ ఇల్లు ఇస్తాడు, అతనేమో 9,000 రూపాయలకు వాళ్ళ బినామీలకి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చాడు. అది అతని దృష్టిలో అభివృద్ధి అంటే. మా దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటంటే ఒక ఆటో తోలుకునేవాడు పిల్లవాడు అమెరికా వెళ్తే అది మా దృష్టిలో అభివృద్ధి. మన లోయర్ సెక్షన్లో ఉన్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడి మన ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు. ఏది ఎస్సీ పిల్లలు వెళ్ళారు. అసలు కొంతమంది ఎస్సీ పిల్లలు అసలు నిజంగా ఇంగ్లీష్ మీడియం చేరొచ్చా, ఇంగ్లీష్ మీడియం చదవచ్చా, అసలు ఈ స్కూల్లో ఇట్లా ఎడ్యుకేషన్ ఉంటుందా, మనం అసలు ఈ బడికి వెళ్తామా, మనం ఈ స్థాయికి వెళ్తామా, స్కూల్లో పుస్తకాలు ఇవ్వచ్చా, స్కూల్లో బట్టలు ఇవ్వచ్చా, అగ్రవర్ణాల పిల్లల పక్కన చక్కగా కూర్చోవచ్చా. ఎంత ద్వేషం అంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒరిజినల్గా ఎన్టీ రామారావుతో పోయింది, అది చచ్చిపోయింది. ఇప్పుడున్నదంతా కార్పొరేట్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళంతా కార్పొరేట్ వ్యవస్థ నడుస్తుంది, తెలుగుదేశం పార్టీ నడవట్లేదు. ఇంకోటి కూడా అడిగారు, గుంటూరు వెస్ట్ ఎందుకు గెలిచిందని. గుంటూరు వెస్ట్లో ఫస్ట్ సారి కూడా చాలాసార్లు వెంకటరావు గారు గెలిచారు, కన్నా లక్ష్మణ్ గారు గెలిచారు, చాలా గెలిచారు. కానీ ఇప్పుడు కంచుకోటగా మారింది టీడీపీకి అంటున్నారు. అది వచ్చి పిచ్చి భ్రమ. మాకు కొన్ని లోపాలను బట్టి పోయినసారి యేసరత్న గారు ఓడిపోయారు, కానీ లేకపోతే అసలు 100% పోయినసారి కూడా గెలవాలి, అంతకుముందు కూడా గెలవాలి. మాకు సరిగ్గా వంట వండుకోవడం చేత కాక ఎదురుడికి ఛాన్స్ ఇచ్చాం. ఈసారి అటువంటి కార్యక్రమం ఏమి ఉండదు. మేము మా లోటుపాట్లన్నీ సరి చేసుకున్నాము, ఖచ్చితంగా గెలుస్తుంది. 15,000 పైచలకు మెజార్టీతో గెలుస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ పెట్టి 10 పైసలు కూడా ఉండదు. మీరేదో చెప్తున్నా ఇందాక 30,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 40,000 ఉన్నాయి. కాపులేం పిచ్చోడు కాదు, గుడ్డోడు కాదు. అర్థమైందా? మనం ఎవరికి పొలం పక్కన పెట్టండి, మనం ఎవరికి పని చేస్తే, నాకు ఎవరు మంచి చేస్తే వాడే నా పొలం. మనం ఎవరికి పని చేస్తే మనం వాడికి ఓటేస్తాం. పోతే క్షేత్రస్థాయిలో అభివృద్ధి అనేది కూడా చూసుకోండి. ఇంతకుముందు జన్మభూమి కమిటీ మెంబర్ చెబితేనే ఇల్లు కానీ, పెన్షన్ కానీ, సంక్షేమ పథకాలన్నీ. ఇప్పుడు డైరెక్ట్ డిబిట్, ఒకరితో పని లేదు, అసలు ఒకరితో పనే లేదు. వాలంటీర్ నీ ఇంటికి వస్తాడు, చక్కగా నీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాడు. నువ్వు అర్హుడు అయితే, నీకు తెల్ల కార్డు ఉంటే, బెనిఫిషరీ స్కీమ్స్ అన్నీ ఎమ్మెల్యే గారు కానీ, కన్సల్ట్ మినిస్టర్ కానీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు మా రజనీ మేడం గెలిచింది, రేపు హెల్త్ మినిస్టర్ ఆమె చెప్పాల్సిన అవసరం లేదు మాకు హెల్త్ కార్డు నేను ఫిట్ అయితే ఆటోమేటిక్గా వాలంటీర్ ద్వారా అది వస్తుంది. ఎవరు మంత్రి గారి రికమెండేషన్ అక్కర్లేదు, ఎమ్మెల్యే గారి రికమెండేషన్ అక్కర్లేదు, ముఖ్యమంత్రి గారి రికమెండేషన్ కూడా మాకు అక్కర్లేదు. ఎందుకంటే గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా సంక్షేమం అనేది డైరెక్ట్గా మాకు బెనిఫిషియరీ వస్తుంది. వాళ్ళలాగా మధ్యలో వృత్తులు ఉండరు, దోసుకోటాలు ఉండవు, దాచుకోటాలు ఉండవు. మీకు ఇంకో విషయం కూడా 2014లో బీజేపీ పవన్ కళ్యాణ్ అలయన్స్తో తెలుగుదేశం 1.5%తో తెలుగుదేశం గెలిచింది. అంత లిటిల్ బిట్ చిన్న మార్జిన్. ఆ రోజు వీళ్ళందరినీ వాడుకొని అతను ఏం చేశాడు, జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా బెనిఫిషరీ స్కీమ్స్ అందులో వాళ్ళ ఓటుతో గెలిచి అతను. అర్థమైందా? ఒక మనిషిని ఒక్కసారి మోసం చేయొచ్చు కానీ ప్రతిసారి మోసం చేయలేరు. అది ఇందాక నేను చెప్పిన కారణం. ఇక్కడ మధ్యలో ఎవరు లేరు, డైరెక్ట్ బెనిఫిషరీ. మా విజయ రహస్యం అది. మేము ఒకరికి పనిచేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాల్యూడ్ పాయింట్ చెప్తున్నాడు ఏంటంటే పూర్తిగా అందరికి తెలిసింది, నేను పని చేస్తేనే, నా వల్ల నువ్వు లబ్ధి పొందితేనే, నేను నీకు మంచి చేస్తేనే నేను ఓటు అడుగుతున్నాను, నాకు ఓటేయండి అని కూడా అంటున్నాడు. ఇలాగ 10 మంది వేసుకొని రావట్లే ఆయన. ఈయన ఏం చెప్తున్నాడు, నేను మంచి చేశానా, నేను సంక్షేమం అందించానా, నా వల్ల మీరు లబ్ధి పొందారా, వాళ్ళే మాకు ఓటేయండి. అంతేగాని వీళ్ళలాగా చెప్పడం తక్కువ టమారం గజకరణ గోకారం విద్యలేవి లేవు మా దగ్గర, మాయ మాటలేవి లేవు. ఈ వాలంటరీ వ్యవస్థ దుర్మార్గం అని చెప్పి అతను అమ్మడి దిగి ఇంకొక అతను కలిసి చూస్తున్నారు. ఇప్పుడు 10,000 ఇస్తారు. దుర్మార్గమైన వ్యవస్థకు 5,000 మేము ఇస్తే నువ్వు 10,000 ఇస్తానంటే నీ ఉద్దేశం ఏంటి? నీ 10,000 నేను అసలు ఇది కరెక్ట్ కాదనేమో ఈ దత్తపుత్రుడు నువ్వు చెబుతున్నావు కరెక్ట్ కాదని. మరి కరెక్ట్ కాని దానికి 5,000 మేము ఇస్తే నువ్వు 10,000 ఎట్టిస్తావు? అసలు కరెక్ట్ కానిది నీకెందుకు? ఇది కరెక్ట్ కాదని నువ్వే చెబుతున్నావు, మీ అబ్బాయి చెబుతున్నాడు కరెక్ట్ కాదని. కరెక్ట్ కాదని చెప్పేవాడు 10,000 ఇటు దానికి 10,000 ఇటు దేనికంట. కాబట్టి తన జీవితం, అతను పుట్టుక, రాజకీయ పుట్టుక, అతను రాజకీయ ఎండింగ్ కూడా అంత 420 అవ్వడమే. నమ్ముకోవడం, వాడుకోవడం. ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి జగన్ గారికి? ఇక్కడ మేడం గారికి ఎంత మెజార్టీ? ఇక్కడ మేడం గారికి 15,000 మెజార్టీ వస్తుంది. కంఫర్టబుల్ విన్నింగ్ వస్తుంది. పోయినసారి కన్నా 2 సీట్లు పెంచే వస్తాయి. ఊహించని విజయాలు మీరు చెప్తా చూసుకోండి. గుంటూరు ఎంపీ 2 సార్లు తెలుగుదేశం గెలిచింది, ఇప్పుడు 3వ సారి ఓడిపోతుంది. గుంటూరు 2 సార్లు తెలుగుదేశం గెలిచింది, 3వ సారి ఓడిపోతుంది. చూసుకోండి. ఇది నిజం, ఇది సత్యం, ఇది హిస్టరీ క్రియేట్ చేస్తాయి. ఈ 2 డెఫినెట్గా గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. అపోజిషన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో సాకులు ఎదుగుతూనే ఉంటారు, అది న్యాచురల్. దాని గురించి వరి కావాల్సింది లేదు. ఇప్పుడు రజనీ మేడం గారు, నేను ఇంతకుముందు చిలకూరుపేటలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో టీచర్గా వర్క్ చేశాను. అప్పుడు మేడంకి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను గుంటూరులో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తాను. ఆమె చిలకూరుపేటను కూడా డెవలప్ చేశారు. ఇప్పుడు గుంటూరుని కూడా డెవలప్ చేస్తానని టాక్ ఒక ట్రెండ్ గుంటూరు వెస్ట్ జోన్లో, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో వచ్చింది. మేడం గారు దానికి తోడు మేడం గారు క్యాన్వాసింగ్ కూడా విపరీతంగా కష్టపడ్డారు. నాకు తెలిసినంత వరకు ఆమె లేడీ అయినప్పటికీ కూడా అంత ఓర్పుగా, అంత స్టామినాతో ఆమె కష్టపడ్డారు. ఆమె గెలుపు దిశగా పయనిస్తున్నారు. మీకు గెలుపు అనేది డ్యామ్ షూర్, నో డౌట్. సీటు ప్రకటించిన కాడ నుంచి ఇప్పటిదాకా ప్రజలలో తిరగలేదు, ప్రజల్లో పోలేదు ఇంకా అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు కదా ప్రతిపక్షం. లేదు సార్, నేను మేడం వెనక నేను వెన్నంటే ఉన్నాను. అన్ని మనకు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కోమేలపేట స్లమ్ ఏరియా కానివ్వండి, శ్యామల నగర్ కానివ్వండి, అంకమ్మ నగర్ కానివ్వండి, ఫాతిమా నగర్ కానివ్వండి, బ్రాడీపేట, కొరటపాడు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటికీ 2 పర్యాయాలు చుట్టుముట్టు వచ్చారు. అంటే ఇప్పటికీ వైసీపీ క్యాండిడేట్ వెస్ట్లో ఎవరు పోటీ చేస్తున్నారని పేరు కూడా ఎవరికి సగం మందికి తెలియదు అని చెప్పేసి ప్రచారం నడుస్తుంది. అది చాలా తప్పండి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ తెలుగుదేశం అనేటటువంటిది, తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరనేది తెలియక 3 నెలల ముందే విడుదల రజనీ మేడం గారు ఇక్కడ అంటే పెద్ద కార్యాలయం చూస్తున్నారు. అక్కడ మనకు స్వామి థియేటర్ ఎదురుగా కార్యాలయం పెట్టారు. ఆమె ముందుగానే ఎర్లీగానే ఆమె క్యాన్వాసింగ్ మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాండిడేట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉన్నదో విడుదల రజనీ మీద కూడా మాకు అంతే అభిమానం ఉన్నది. ఇక్కడ మేము విడుదల రజనీ మేడంని గెలిపిస్తుంటాము. ఆంధ్ర స్టేట్ వైడ్గా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాము. జగన్మోహన్ రెడ్డి గెలవటం తథ్యము. ఇక్కడ 3 పార్టీలు ఏంటి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3, ఇంకొక 4 పార్టీలు వచ్చి కూటమి కట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గెలుపు
తథ్యము. ఓకే, మీరు ఉపాధ్యాయులు అని చెప్పేసి మాకు చెప్పారు. మీరు ఉపాధ్యాయులు కదా, ప్రతి స్టూడెంట్ మన వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, అసలు అభివృద్ధి లేదు అని చెప్పేసి అటుపక్క చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా విమర్శ చేస్తున్నారు. మరి ఒక ఉపాధ్యాయులుగా మీరేమంటారు? అసలు ఇది నిజమే అంటారా? సార్ నాది 10th స్టాండర్డ్ టీచింగ్ నాది. నేను 6th నుంచి 10th వరకు వెళ్తాను నా పరిధిలో. ఎందుకంటే ఒక టీచర్ అయి ఉండి ఒక గ్లోబల్ ప్రచారం నేను చేయను. నేను ట్రూత్ మాట్లాడతాను. మీకు ఒక సత్యం చెప్తాను, కావాలంటే మీకు పేపర్కి కానీ మీకు కానీ డీటెయిల్స్ ఎవిడెన్స్ ఇస్తాను. ఇంతకు ముందు 2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక రైతు, చిన్న రైతు, 2 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతు తన కూతురిని కొడుకుని చదివించుకోవటం కోసం కార్పొరేట్ స్కూల్ పేరు చెప్పడం సభ్యతగా ఉండదు. మీకు కూడా తెలుసు. ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటే 8th, 9th, 10th వచ్చి హాస్టల్లో చదివించాడు. 8th, 9th, 10th చదివించినప్పటికీ 2 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. అతను ఇప్పుడు కూలి పనికి వెళ్తున్నాడు. మీకు ఎవిడెన్స్ అయినా ఇవ్వదు. యాజ్ ఏ టీచర్గా ఐ సా ఇట్ మై ఓన్ ఐస్, నా కళ్ళతో నేను చూశాను. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టక ముందు జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తేక ముందు వాళ్ళు అక్కడ నష్టపోయారు. ఇప్పుడు ఆ యొక్క పేరెంట్ ఏమంటారు అంటే మాకు కనిపిస్తూనే ఉంటాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ముఖ్యమంత్రి అయి ఉన్నట్టయితే నా 2 ఎకరాల భూమి అమ్ముకునేవాడిని కాదు, ఇంగ్లీష్ మీడియం పెట్టేవాడు, బిడ్డల్ని చదివించుకునేవాడిని, విద్యా దీవెన, అమ్మఒడి ఇవన్నీ పెట్టలేదు. మా చంద్రబాబు అతను ఆ సామాజిక వర్గం వాడి, మా చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏం పెట్టలేదు, ఇదేదో ముందే వచ్చి ఉన్నట్టే నా భూమి నాకు మిగిలి ఉండేది అని చెప్పేసి ఆయన మరి ఎంతో బాధ. మీరు స్కూల్స్ గురించి ఇలా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, కానీ స్కూల్స్ నాడు నేడు ప్రోగ్రాం పెట్టి స్కూల్స్ డెవలప్ చేయడంలో పేదవాడికి వచ్చిన లబ్ధి లేదు, లబ్ధి మొత్తం బైజూస్ సంస్థకే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ విమర్శిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? సార్, ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు అది వాస్తవంగా ఉండాలా, కనీసం ఒక అబద్ధం చెప్పినా అతినట్టు ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ పెట్టారంటేనే అది పెద్ద వేరే వ్యవస్థలకి లాభం అనేది అది అక్కడ శుద్ధ అబద్ధం. ఫస్ట్ ఆఫ్ మేము టీచింగ్లో మేము ప్రైవేట్ స్కూల్లో ఉన్నా కూడా మాకు ఎగ్జామ్స్ మాకు ఇన్విజిలేటర్గా వేస్తారు, అక్కడికి వెళ్తాం. ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే దానికి గేట్ ఉండదు, వాచ్మెన్ ఉన్నాడు, అది ఒక బండిలు దొడ్డిలాగా ఉండేది. ఈరోజు మీరు పోయి చూడండి, ఆ స్కూల్కి ఒక సెక్యూరిటీ, దాని లోపల ఫర్నిచరు, అదే డిజిటల్ సిస్టమ్ అవన్నీ అరేంజ్ చేశారు. ఇంతకుముందు లేవు. నాకు టీచింగ్ ఫీల్డ్లో 18 సంవత్సరాల అనుభవం ప్రైవేట్ సెక్టార్లో, ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్లో. ఎస్, నేను చూసి చెప్తున్నాను. మీరు అప్పుడు ఇప్పుడు మీరు టాలీ చేస్తుంది, ఇట్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎంతో తేడా కనిపిస్తుంది. ఈ తేడాని కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ ఇక డెవలప్మెంట్ లేదంటే అలాంటి వాళ్ళని మనమేం చేయలేం. ఓకే, మరి ఫైనల్గా మేడం గారి గురించి ఏం చెప్తారు? మేడం గారు మంచి మనసున్న, దయాగుణం కలిగిన వ్యక్తి. ఎందుకు ఓటేయాలి? ఆమె ఫస్ట్ హాఫ్ దయాగుణం కలిగిన వ్యక్తి, ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆమెకు తపన, ఇతరులకు సహాయం చేశారు. ఆల్రెడీ చిలుకూరుపేట నియోజకవర్గంలో ఆమె నుంచి చాలా మంది లబ్ధి పొందారు. ఇప్పుడు ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నా సేవలు అందిస్తాను, సొంత ఇల్లు తీసుకున్నారు మేడం గారు, ఇక్కడే ఉంటారు. ఈ యొక్క అంకితమైపోయి ఈ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తానని చెప్పేసి మేడం గారు మాట ఇచ్చారు. మా వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఆమె నాయకత్వంలో, ఆమె యొక్క పర్యవేక్షణలో డెవలప్ అవుతుంది. నమస్తే మేడం, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎక్కడ మేడం? కొరటిపాడు వన్మైన. ఓకే, ఏంటి మరి ఈసారి గుంటూరు వెస్ట్ పరిస్థితి ఎలా ఉంది? గుంటూరు వెస్ట్ రజనమ్మ అండి. ఎలా చెప్తున్నారు? ఇదే ఫస్ట్ టైం కదా పోటీ చేసి? ఏమండి, చిలకలూరుపేటలో ఆమె దమ్ము చూపించింది. మంత్రిని ఓడగొట్టి గెలిచి మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి అయింది. అదే దమ్ముతో చిలకలూరుపేటలో పెత్తనదారుల వ్యవస్థని నిర్మూలించడానికి వచ్చింది. అంతే ఉరవడగానే ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు కూడా రజనమ్మను ఆదరిస్తున్నారు. రజనమ్మను గెలిపించుకోవడానికి వెస్ట్ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఓకే, అంటే పేదవాళ్ళు ఎవరు ఈసారి వైసీపీకి ఓటేయరని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఎవరండి ప్రచారం? ప్రతిపక్ష పార్టీ. బుద్ధి ఉంది అసలు వాళ్ళకి? పేదల కోసం
చంద్రబాబు నాయుడు అంటూ టీము ఏం చేశారు చెప్పానండి, నేను ప్రశ్నిస్తున్నా. ఏం చేశారు? 600 హామీలు ఇచ్చారు, ఒక్కటైనా నెరవేర్చారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయిన తర్వాత తన తండ్రిని ఎలా గుండెల్లో పెట్టుకున్నారో నన్ను కూడా అలా గుండెల్లో పెట్టుకోవాలని తను గోల్డెన్ స్పూన్ అయినా కూడా ప్రజలతో మమేకమయ్యి ప్రజల కోసం, పేద ప్రజల కోసమే నిలబడి, పేద ప్రజల పక్షాన నిలబడి సంక్షేమ పథకాలు పేదలకి జగన్మోహన్ రెడ్డికి వారధి లేకుండా సంక్షేమం అందించిన మగోడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఇలాగుంటే ఇప్పుడు చిలకలూరు ప్లేట్లో వచ్చిన వ్యతిరేకత కారణంతోనే గుంటూరు వెస్ట్కి మేడం గారిని పంపిస్తాం, అదే కారణం, బలమైన కారణం అని చెప్పేసి గుంటూరు వెస్ట్లో ప్రతిపక్షాలన్నీ చెప్తున్నాయి. దాని నుంచి ఏమండి, అక్కడ వ్యతిరేకత ఉంటే ఇక్కడ సీట్ ఎందుకు ఇస్తారు? వ్యతిరేకత అనేది ఎక్కడైనా వ్యతిరేకతే. ఒక మనిషిని ఒక చోట తిరస్కరించిన వాళ్ళు ఇంకొక చోట ఆదరిస్తారని ఎలా అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి చరిష్మా కలిగిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మా ఎమ్మెల్యేలైనా మా కార్యకర్తలైనా ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళి నిలబడి దమ్ముగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన జెండాని మోసి ఆ జెండాని నిలబెట్టుకొని గెలిపించుకునే సత్తా ఉండ కార్యకర్తలండి అందరూ. ఓకే, మరి ఈసారి ఇది కంచుకోట, టీడీపీకి కంచుకోట గుంటూరు వెస్ట్ అనేది టాక్. మరి దీన్ని బద్దలు కొడతారంటారు మరి రజనీ గారు? తప్పకుండా అండి. రజనీ గారు రావటమే వెస్ట్లోకి ఉరవడగా వచ్చారు, అంతే ఉరవడితోనే ప్రజల్లోకి వెళ్ళారు, అదే ఆదరణ ప్రజల నుంచి పొందుకున్నారు. ఎవరైనా సరే రజనీ గారిని చూడంగానే మనమ్మాయి అని వాళ్ళ మొహాల్లో ఒక నవ్వును చూస్తున్నాం. ఓకే, మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల ఆదరణ తీసుకున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు గుంటూరు వెస్ట్లో సగం మందికి వైసీపీ తరఫున పోటీ చేసే నాయకుల పేరు తెలియదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా. అసలు 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడుస్తుంది, వైసీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరో, మంత్రులు ఎవరో తెలియకుండా ఎవరికి ఉంటుందండి? అంటే ఇక్కడ పోటీ చేసేది ఎవరు అని చెప్పేసి ఇప్పుడు తెలియదు అని చెప్పేసి అంటున్నారు. అసలు రజనీ గారు జనాలతో మమేకం అవుతున్నారు, జనాలతో ఇంటరాక్ట్ అసలు మామూలుగా లేదనమాట. రోజు అందరితో, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని కేటగిరీ మనుషులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తెలియనంటూ వాళ్ళు ఎవరూ లేరు. రజనీ గారు ఒక ఐకాన్ లాగా చూస్తున్నారు ఇక్కడ. సెల్ఫీల కోసమే పిచ్చిగా అభిమానం, ప్రతిపక్షం వాళ్ళు కూడా సెల్ఫీలు దిగుంటారు, చూసుకోమనండి వాళ్ళు. అంతే. ఓకే, ఫైనల్గా ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మేడం గారు? అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటారు వెస్ట్ ప్రజలు. వెస్ట్లో రజనమ్మ గెలవబోతుంది, వైసీపీ జెండా ఎగరబోతుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? ఎంప్లాయ్. ఓకే, ఏంటి సార్ మరి సరే గుంటూరు వెస్ట్ పరిస్థితి ఎలా ఉంది? బ్రహ్మాండం. ఎవరు వచ్చే అవకాశం? రజనీ గారు. ఓకే, మనం దాదాపు ఒక 2 టర్మ్స్ చూసుకుంటే ఇది కంచుకోట, గుంటూరు వెస్ట్ అనేది టీడీపీకి కంచుకోట అని చెప్పేసి ఎవరైనా అంటారు, చూసాం కూడా మనం ప్రత్యక్షంగా. మరి ఈసారి కొత్తగా మేడం గారు వచ్చారు, మరి ప్రజలు సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేయాలి అసలు మేడం కంటే? ఏం చెప్తారు? మేడం గారు చేసే అభివృద్ధి కానీ అలాగే ప్రజల యొక్క కోరికలు కానీ మేడం గారు ఎట్లయినా కానీ చేస్తున్నారు, అభివృద్ధి అనేది డెవలప్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ మేడం గారు వస్తారని ఖచ్చితంగా. అలాగే 2024 వచ్చే ఎలక్షన్లో కూడా మన సీఎం జగన్ గారు అవుతారు, ఖచ్చితంగా తెలిపిస్తున్నారు. ఓకే, వాళ్ళ మేనిఫెస్టో 40 మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ప్రజలకు అనుగుణంగా ఆయన జాగ్రత్తలు సహాయం చేస్తారని జగన్ గారు ఆశిస్తున్నారు. ఓకే, మరి అసలు ఇక్కడికి వచ్చిన ప్రతిపక్షాలు చూసుకుంటే మేడంని ఇక్కడ పంపించడం కారణం చిలకలూరుపేటలో వచ్చిన వ్యతిరేకత కారణంతో ఇక్కడ పంపించారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? చిలకలూరుపేట వ్యతిరేకత వచ్చేసి మేడం గారు కాకపోతే నెక్స్ట్కి వేశారు కాబట్టి మేడం గారు చేయాల్సిన నాయకత్వం మేడం గారు చేస్తున్నారు. ఉత్తర రజనీ గారు, అత్తగారు అయినటువంటి రజనీ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, పైన ఎవరు వస్తారు అనుకోండి? మేడం గారు వస్తారు పైన ఏపీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి ఎందువల్ల? మెజారిటీ అట్లా ఉంది, పాపులేషన్ అట్లా ఉంది, జనాల మీద అభివృద్ధి కానీ సార్లు చేయటం కానీ పథకాలు కానీ అంతా నెంబర్ 1 ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు చూసుకుంటే పథకాలు ఒకటే ఉన్నాయి, మరి అభివృద్ధి కనపడట్లేదు మన ఏపీలో. గుంటల రోడ్లు తప్పితే ఏం కనపడట్లేదు అని ఒక చెల్లిని విమర్శిస్తుంది కదా.
కాంగ్రెస్ పార్టీ పోయి అభివృద్ధి అనేది కాకుండా మొన్న రీసెంట్గా అయితే అన్ని రోడ్లు వేసేసారు జగన్ గారు. ఇంకా కొన్ని రోడ్లు శాంక్షన్ చేశారు. నిదానంగా ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ మొదలు పెడతారు. పథకాలు అనేవి మళ్ళీ పాతవి కానీ కొత్తవి కానీ మళ్ళీ ఆయన ఇవ్వడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మీరు చూసుకుంటే ఇప్పుడు ఎంప్లాయ్ ఏం చెప్పారు? ఇక మరి ఎంప్లాయీస్ అందరూ ఇప్పుడు ఈ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, ఈసారి టీడీపీని గెలిపిస్తారని చెప్పేసి బయట ప్రచారం నడుస్తుంది. టీడీపీ అనేది చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా అయితే ఏం జరగదు. అంతకుముందు వాలంటరీ వ్యవస్థ చూసుకున్నట్టు అయితే అప్పుడు 2014లో టీడీపీ హయాంలో మరి అప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు ఆయన మరి అప్పుడే చెప్పొచ్చు కదా వాలంటీర్ 10,000 జీతం వస్తానని చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు? వాలంటరీ వ్యవస్థ ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని చెప్పి నేను వ్యతిరేకిస్తూ నేను 10,000 ఇస్తాన్నాడే. అంతకుముందు 2014లో ఏం చేశాడు ఆయన వాలంటరీ వ్యవస్థ? అప్పుడు ఏమైపోయింది? ప్రసాద్ గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే చదువుకున్న వాళ్ళు ఎవరు వైసీపీకి ఓటేయరు అని చెప్పేసి అటు పక్క పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇటు పక్క షర్మిల గారైనా విమర్శలు చేస్తున్నారు. మరి ఏమంటే చదువుకున్న వాళ్ళు ఎవరు ఓటేయరా వైఎస్ఆర్సీపీకి? డెఫినెట్గా వేస్తారు. ఎందుకు వేస్తారు? ఎందుకంటే నేను వేరని కాదు, కంపల్సరీ వేస్తాను. అదే ఎందుకంటే వైసీపీకి వేస్తాను. చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ ఇస్తారని గ్యారెంటీ ఉందా? బాబు వస్తే జాబ్ వస్తుందని మళ్ళీ తీసుకొస్తున్నాను. అంతకుముందు లేదుగా. 2014 నుంచి ఏం జాబులు ఇచ్చాడు ఆయన? అది చెప్పండి బాబు గారు. అంతే 2014 నుంచి ఆయన ఏం జాబులు ఇచ్చాడు, ఏం చేశాడు, పరిపాలన ఏం చేశాడు? ఓకే, మరి ఫైనల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎన్ని సీట్లు స్థానాలు వస్తాయి జగన్ గారు? మేడం గారికి ఎంత వచ్చే అవకాశం ఉంది మరి మెజారిటీ? మేడం గారికి కూడా రావచ్చు ఖచ్చితంగా. వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.